భగవద్గీత కేవలమొక మత గ్రంథమా లేక విశ్వరహస్యాలాని దాచి ఉంచిన ఒక సంకేతమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ఒక అద్భుతమైన ప్రయాణమిది. కురుక్షేత్ర యుద్ధరంగం, అర్జునుడి విషాదం, కృష్ణుడు ఉపదేశం. ఈ సన్నివేశంలోనే దాగి ఉంది క్వాంటం ఫిజిక్స్ యొక్క మూలసూత్రం. అర్జునుడి సంశయం, చేయాలా వద్దా? ఇదే క్వాంటం సూపర్పొజిషన్. ఒకేసారి అనేక అవకాశాలు ఉండటం, పరిశీలించేదాకా ఏదీ నిజం కాకపోవడం. కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు కాలం మరియు స్థలం యొక్క అవధులు చెరిగిపోయాయి. ఇదే క్వాంటం ఎంటాంగిల్మెంట్ యొక్క ప్రతిరూపం. క్వాంటం ప్రపంచంలో ప్రతిదీ కణంగానో తరంగంగానో ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు కూడా రూపం లేనివాడు మరియు రూపం కలిగినవాడు. మనస్సు ఒక పరిశీలకుడు. మనం ఎలా ఆలోచిస్తే ఫలితం అలానే ఉంటుంది. భగవద్గీతలో కర్మ సిద్ధాంతం, క్వాంటం మెకానిక్స్ యొక్క పరిశీలనా సిద్ధాంతం ఒకటే. పూర్వం ఋషులు ధ్యానం ద్వారా క్వాంటం ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు. ఆధునిక శాస్త్రం పరికరాల ద్వారా అదే విషయాన్ని నిరూపిస్తుంది. విశ్వం ఒక పెద్ద సముద్రం, మనం దానిలో చిన్న అలలు మాత్రమే. మన జీవితం ఒక క్వాంటం అవకాశం, ప్రతీ క్షణం కొత్తగా పుట్టుతుంది. భగవద్గీతలోని జ్ఞానం కేవలం నైతిక సూత్రాలు కాదు, అది క్వాంటం ఫిజిక్స్ యొక్క ఆత్మీక అనువాదం. కాలం గడిచే కొద్దీ సైన్స్ మరియు ఆధ్యాత్మికత ఒక్కటవుతాయి. భగవద్గీత ఆ ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణ. అజ్ఞానం చీకటిని తొలగించి జ్ఞానం వెలుగును నింపే ఈ ప్రయాణంలో మనకు తోడుగా ఉన్నది భగవద్గీత. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ప్రతి మాట క్వాంటం సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటుంది. అదే ఆశ్చర్యం, అదే సత్యం. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం పరిశీలించే వరకు ఏదీ స్థిరంగా ఉండదు. మన నమ్మకాలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయి. కర్మ అంటే ఫలితం కాదు, ప్రతీ క్రియ యొక్క క్వాంటం ప్రతిస్పందన. మనం చేసే ప్రతి పని విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది. కృష్ణుడు కాలాతీతుడు. క్వాంటం ప్రపంచంలో సమయం అనేది ఒక భ్రమ మాత్రమే. గతం, వర్తమానం, భవిష్యత్తు ఒకేసారి ఉంటాయి. భగవద్గీత యొక్క రహస్యాలను అర్థం చేసుకోవడానికి క్వాంటం ఫిజిక్స్ ఒక తాళం చెవిలా పనిచేస్తుంది. విశ్వం ఒక శక్తి క్షేత్రం, మనం ఆ శక్తిలో భాగం. భగవద్గీత ఆ శక్తిని ఎలా ఉపయోగించాలో నేర్పుతుంది. ఈ సృష్టిలోని ప్రతి కణంలోనూ దైవం దాగి ఉన్నాడు. క్వాంటం ఫిజిక్స్ ఈ సత్యాన్ని శాస్త్రీయంగా నిరూపిస్తుంది. ఇది కేవలం సైన్స్ కాదు, ఇది ఆధ్యాత్మికత. ఇది కేవలం గతం కాదు, ఇది భవిష్యత్తు. భగవద్గీత సనాతన ధర్మం యొక్క క్వాంటం కోడ్. భగవద్గీతలోని ప్రతి శ్లోకం విశ్వం యొక్క రహస్యాన్ని విప్పేడుతుంది. విశ్వం నీలో ఉంది, నువ్వు విశ్వంలో ఉన్నావు. ఇదే సత్యం, ఇదే శాశ్వతం.